సందేశాన్ని మీకు అందించటకు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను భారతీయులైన మనమందరము జరుపుకున్నాం. We did celebrate 18th Independence Day. చాలా గొప్పగా, చాలా ఘనముగా అధికారులు, ఆఫీసుల్లో, అలాగే ఎర్రకోట మీద మన దేశ ప్రధాని, గౌరవ ప్రధాని గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, కలెక్టర్ గారు, అలాగే మండలాల్లో మరి తహసీల్దార్ గారు, ఇంకా ఇతర అధికారులు అందరూ కూడా జెండా ఎగరవేసి సాల్యూట్ చేశారు. ఎందుకంటే మనము బ్రిటిష్ వ్యవస్థ నుండి, వ్యవహారాల నుండి స్వాతంత్రము పొందిన వారమై we got freedom from Britishers and the ruling party. వారి నుండి మనం విడుదల పొంది స్వేచ్ఛ సమానత్వములతో సాగుట కొరకు ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఇచ్చారు. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే 80 సంవత్సరాలు ఇంత ఘనముగా వేడుకలు జరుపుకుంటున్న భారతీయులలో స్వేచ్ఛ, సమానత్వము, లిబర్టీ, ఈక్వాలిటీ అనేవి మనుషులకు ప్రసాదించబడినవా? అంటే అందరూ సమానంగా ఉన్నారా? అందరికీ సమాన హక్కులు వర్తిస్తున్నాయా? అందరికీ పథకాలు అందుతున్నాయా? అందరూ అంటే కొందరు ఏమంటున్నారు, మాకు ఇంకా అందట్లేదండి, ఇంకా మాకు చేరలేదండి, ఇంకా మాకు రావట్లేదండి అనేవారే ఎక్కువగా కనపడుతున్నది. స్వాతంత్రం వచ్చి ఎంతకాలం? 80 years. మామూలు విషయం కాదు. అయినా అక్కడుగు వారు అలాగే ఉన్నారు. ఇంకొక మాట చెప్తాను, ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు, పేదవారు మరింత పేదవారు అవుతున్నారు. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఈజ్ ఆల్వేస్ పూర్, ద రిచెస్ట్ ఆఫ్ ద రిచెస్ట్ ఈజ్ ఆల్వేస్ రిచెస్ట్. అలా ఎందుకు ఉంటున్నవి అంటే ఇంకా వాటి ఫలాలు సరిగా అమలు కాకపోవటం, అందకపోవటమే ఒక కారణంగా మనము చెప్పుకుంటా ఉన్నాం. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి వాక్యము ద్వారా ఈ ఫ్రీడమ్, వాక్యం ఏమంటుంది ఈ విషయంలో? 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మన భారతీయులందరికీ తెలిసిన సత్యం ఏంటంటే మనము స్వతంత్రులమయ్యాము, బ్రిటిషర్స్ యొక్క బానిసత్వం నుండి విడుదల పొందాము. కానీ అన్ని మాకు ఇంకా అమలు కావట్లేదు అంటున్నారు. అయితే వీటన్నిటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారుల మీద, ప్రభుత్వాల మీద, అప్పుడప్పుడు ఏలుతున్న ప్రభుత్వాల మీద ఉంది. వారు అమలు చేస్తే ఎక్కువ మందికి అవకాశం అందడానికి ఉంటుంది. అంటే ఈ సందర్భంగా ఈ విషయంలో కూడా వాక్యం చక్కగా ఈ ఫలాలు నీకు, ఈ ఫలాలు నాకు, ఈ ఫలాలు మనందరికీ అందాలంటే బైబిల్ ఏం చెప్తుంది అని మనము ఒక్కొక్కటిగా పరిశీలన చేయుటకు సహాయకరముగా కాండములు 5 కాండములు కదా, కాండములలో నుండి 3వ కాండం 25వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞయించు. చూసారు ఎక్కడ ఉన్నది? ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 25 verse 10. లేవియా కాండము 25:10 ఇలాగు ఆజ్ఞయించాను. చదవండి. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులందరికీ, విన్నారా, మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను, అది మీకు సునాదముగా ఉండును. చాలండి, జాగ్రత్తగా విన్నారు కదా.
మీ దేశవాసులందరికీ స్వాతంత్రం వచ్చిందని మీరు ప్రకటింపవలేను. మరి ఇప్పుడు ఆ మాట ప్రకటింపవలేను, ఇచ్చేదిగా, ఆహ్లాదాన్ని ఇచ్చేదిగా, హక్కులు అందుకునే విషయంలో సాగిపోయేదిగా ఉంటది అని చెప్తూ ఉండగా, ఎప్పుడైతే దేవుని మాట మనం విన్నప్పుడు, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనము శిరస వహించక వాటిని విధేయత చూపి నడుచుకుంటున్నప్పుడంట, అప్పుడు స్వాతంత్రం మనుషులకు వచ్చిందట. మనకేమో స్వాతంత్రం వచ్చింది, కానీ ఇంకా హెచ్చు తగ్గులే. వాడంటే నాకు పడదు, ఆ పార్టీ అంటే నాకు నచ్చదు, ఈ నాయకుడు అంటే అస్సలు గిట్టదు అనేవారు ఉన్నారా లేరా? అనేవారు ఉంటున్నారు రోజుల్లో మనం ఉంటున్నాం. కానీ అందరూ సమానత్వం, సౌభాతృత్వంతో ఉండాలని దేవుడు కోరుకుంటూ, ఆ ఫలాలు నీకు అందాలంటే అందరూ సమానంగా ఉండే విధంగా చూసుకోవాలని వాక్యము తెలియచేస్తుంది. పరిశుద్ధులైన యోహాను గారు 8వ అధ్యాయము 31వ వచనము 32వ వచనంలో ఇలాగంటున్నారు, చూద్దాం. The message about freedom and the liberty. 8వ అధ్యాయము 31, 32 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు, ఈ రెండవ విషయాన్ని చూడండి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించదరు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను. ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చింది? సత్యం ఏంటో తెలుసుకొని సత్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు. మన దేశానికి పట్టిన ఒక బలమైన పీడ ఏంటో తెలుసా? ఇట్లా ఏ అధికారి చూసినా, ఏ నాయకుడు చూసినా ఎంతో he expects some bribe from others. ఈ పని చేయాలంటే ఇంత, ఈ పని అవ్వాలంటే ఇంత, ఈ బిల్లు శాంక్షన్ అవ్వాలంటే ఇంత, ఈ ప్రాజెక్ట్ ఇలా కట్టాలంటే ఇంత ఇంత అని ప్రతి ఒక్కరూ సత్యాన్ని అర్థమైనప్పుడు కూడా అసత్యంగా మార్చేసి స్వాతంత్ర ఫలాలు అందకుండా చేస్తున్నారు. అందుకే రోడ్లు వేస్తున్నారు, కొన్నాళ్ళకి ఏమవుతున్నాయి? పాడైపోతున్నాయి. బ్రిడ్జిలు కడుతున్నారు, కొన్నాళ్ళకి ఏమవుతున్నాయి? పెనుసులు వస్తా ఉన్నాయి, లేకపోతే నెర్రి విడిచిందని అంటున్నారు. గ్రాంట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన చక్కని అమౌంటే గ్రాంట్ చేస్తారు. ఇన్ని కోట్లు, ఇన్ని లక్షలు అని ఇస్తారు. కానీ మధ్యలో ఏమవుతుంది? వేసిన కొన్ని సంవత్సరాలకి, 2 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి ఈ రోడ్డు చూడండి, మొన్న వేసారండి, ఎంత ఖర్చు పెట్టేశారండి, దీనికి 40 లక్షలు శాంక్షన్ అయిందని అంటూ ఉంటారు. కానీ చూడంగా పక్కనే అప్పుడే లేకపోతే మధ్యలో నెర్రలు విడుతూ ఉంటాయి, లేకపోతే పెచ్చులు లేచిపోతాయి. ఎందుకని? ఏదో కల్తీ జరిగింది. వారినంటే ఏమంటారండి? ఏం చెప్పమంటారండి? వచ్చింది 40 లక్షలే, కానీ మరి ఆయనకి పర్సెంటేజా, ఈయనకి పర్సెంటేజా, ఈ బిల్లు రావాలంటే ఇక్కడ పర్సెంటేజా, ఇంకా మరి నాకేముందేవా? అందుకని మేము కూడా క్వాలిటీ తగ్గించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే మన వ్యవస్థ ఏమైందంటే ఇలా అడ్డదారులు తొక్కుతూ సత్యము అర్థం కావట్లేదు. సత్యం అంటే వాక్యమే, సత్యం అంటే దేవుడే. అంటే ఏ పని చేసినా దేవుడు అనే భయం ఉంటే నీకు స్వతంత్రం వచ్చినట్టే. ఎందుకంటే తప్పు చేయవు కదా, పాపం చేయవు కదా, లంచం తీసుకోవు కదా, అడ్డదారులు దొరకవు కదా. అడ్డదారులు తొక్కుతున్నావంటే, లంచం తీసుకున్నావంటే, తప్పు చేస్తున్నావంటే, సంతకం పెడుతున్నావంటే, అది అలాగే అంటున్నా అంటే ఎంతో కొంత నువ్వు అసత్యములో ఉన్నావు. అందుకే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా, ఆ సత్యము నీకు ఎప్పుడు తెలిస్తే అప్పుడు నీకు స్వాతంత్రం వచ్చినట్లు. చప్పట్లు కొట్టు. ఆ సత్యం అనేది నీకు అర్థం కాకపోతే, దానికి ఆదివారం వస్తే దేవాలయంకి వెళ్ళి దేవునిని మహిమపరిచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని నీకు అర్థమైనప్పుడు నువ్వు పొలం వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ప్రోగ్రాంకి వెళ్ళినా, ఊరికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా నీకు సత్యం తెలుసా తెలియదా? తెలిసి తప్పుదో పడుతున్నావు. అప్పుడు నీకు స్వతంత్రం ఎట్టొచ్చింది? ఆ స్వతంత్ర ఫలాలు నీకు రాకపోవడానికి నువ్వే
సత్యములో జీవించట్లేదేమో. ట్రై టు లివ్ యాజ్ రైచియస్ అకార్డింగ్ టు ద లా అనేది నువ్వు అర్థం చేసుకో. మూడవ విషయాన్ని చూద్దాం. పరిశుద్ధులైన యాకోబు గారు ఇలా రాస్తున్నాడు. 1వ అధ్యాయము 25వ వచనం. ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 verse 25. To know more about freedom and the independence. 1:25. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన తేరిచూచి నిలకడగా ఉండు వాడెవడు? వాడు విని మరుచువాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యులను. స్వాతంత్రం ఇచ్చే ఫలాలు నీకు కావాలంటే నువ్వు తప్పు చేయకూడదు. నువ్వు ధన్యత, ఆ ధన్యత యువర్ బెస్ట్ పర్సన్. దేవుడు మనల్ని దీవించాడు. ఇప్పుడు ఆదాము గారిని హవ్వ గారిని దీవించినప్పుడు వారిని ఆశీర్వదించాడా, శపించాడా? వారిని ఆశీర్వదించి మీరు వర్ధిల్లండి, కలకాలం ఉండండి, జనరేషన్ ఇంప్రూవ్ చేయండి, మీరుండి జనోత్పత్తి జరగాలని వారిని ఆశీర్వదిస్తే వారు దేవుని మాటను తిరస్కరించారు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. మీరు ఆ ఫలాలు పొందాలంటే సత్యమందు నిలవాలి, ఉన్నది అర్థం చేసుకోవాలి, పెడత్రోవలు పట్టకుండా ఉండి మీరు నేర్చుకున్న దానిని మీరు జాగ్రత్తగా వంట పట్టుకుంటే మీకు స్వతంత్రం వచ్చినట్లే. మనకేమో పని లేకపోతే దేవుడు, పని ఉంటే దేవా ఏమనుకోగాక ఈరోజు మా సొంత కలుపు, నేను మీకు తెలుసు కదా, కౌలుకి వేస్తున్నా కదా, ఆ కౌలుకి తీసుకున్న పొలం యొక్క కలుపు తీసేది ఈ రోజే వచ్చింది ప్రభువా. మరి ఏమనుకోగాక నీ ఒక్కరోజు వచ్చే ఆదివారం అట్లా చేయలే, ఏమనుకోగాక అని నువ్వేం చేస్తున్నావు? ఈ స్వాతంత్రం ద్వారా వచ్చే ఫలాన్ని దిగమింగుకుంటున్నావు. అందుకే అంబేద్కర్ గారు, మహనీయుడైన అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి. ఆయన భారతీయులందరికీ ఒకే ఒక సూక్తిని, ఒకే ఒక చక్కని మాటను చెప్పాడు. ఏంటో తెలుసా? చదువు, చదివించు. ఎటికేట్. నువ్వు చదువుకో, నువ్వు చదువుకో. చదువుకుంటే జ్ఞానం వచ్చింది, చదువుకుంటే వాస్తవం తెలిసింది, చదువుకుంటే తప్పు చేయాలంటే ఏది తప్పు ఏది అసత్యమో నీకు అర్థమైంది అని చెప్పే. మరి ముఖ్యంగా కీర్తనాకారుడు కూడా ఈ విషయాన్ని నొక్కి ఒక్కాడిస్తూ 1వ అధ్యాయం 1వ వచనము కీర్తనలు, ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 1 verse 1 onwards. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చుండక. ఈ మాట, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు. చదువుతున్నారా? రోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? అది కూడా ఎలా చదవాలంట? ఆనందించుచు, రిజాయిస్. దేవుని వాక్యం చదవాలంటే నిద్ర వస్తుందా? ఉత్సాహంగా చదువుతున్నావా? దేవుని వాక్యం చదివితే నీకు సత్యమేంటో అర్థమైంది. సత్యమేంటో అర్థమైతే అసత్యాన్ని దూరం చేసుకుంటావు, లంచాన్ని దూరం చేసుకుంటావు, పాపాన్ని దూరం చేసుకుంటావు. ఎక్కడ కూడా పొరపాటును కూడా తప్పటడుగు. నమ్మితే చప్పట్లు. సత్యం అర్థం కావాలంటే వాక్యం చదవాలి. సత్యం అర్థం కావాలంటే దేవుని మాటలు పఠించాలి. రాజ్యాంగ ప్రకారం దేశ విధి విధానాలు అర్థం కావాలంటే, దేశంలో ఎలా ఉండాలో బ్రతకాలంటే రాజ్యాంగాన్ని చదువు, రాజ్యాంగాన్ని అర్థం చేసుకో అన్నాడు మహనీయుడు. అలాగే నీ జీవితానికి అవసరమైన ఫలాలన్నింటినీ, అలాగే నిత్య జీవార్థమైన ఫలాలు అనుభవిస్తూ నువ్వు ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడి సత్యమేంటో అసత్యమేంటో గ్రహించాలంటే నువ్వు దైవ వాక్యం చదవాలా. చదువుతున్నావా? అది రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీడే. అది కూడా ఎలా చదవాలంట? ఆనందంగా, సంతోషంగా చదవాలంట. ఫంక్షన్కి వెళ్ళాలంటే ఆనందం, ఊరు వెళ్ళాలంటే ఆనందం, పని చేసుకోవాలంటే ఆనందం, మరి ప్రార్థన చేయాలంటే ఆనందం ఉందా? ఏమో ఉందా? నీకు ఇవన్నీ రాకపోవడానికి కారణం ఏంటంటే నీకు 2 చేతులు నువ్వు పని చెప్పవు, ఎట్టగా నిద్రపోతావు. లేవాల్సింది 3ంటికి 4ంటికి 7, 8 దాకా పడుకుంటావు. నీకు అసలు మైండ్ ఉందా? మైండ్ ఉందా? అన్ని గంటల సేపు నిద్రపోతున్నావు. ఏంటి? ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి నువ్వు అంటావు. మరి ఆత్మ
వాట్ ఎవర్ ద స్పిరిట్ చెప్పు. శరీరానికి రోగం వస్తుందని, శరీరానికి ఏదో అవుతున్నావు కదా, శరీరమే ముఖ్యమని బైబిల్ అంటుందా, ఆత్మే ముఖ్యమని బైబిల్ అంటుందా? చెప్పు. నిద్రపోతున్నాడు చెప్పండి. పొద్దున్నే లేవలేని వాడు ఈ రోజు నుంచి బుద్ధి తెచ్చుకోకపోతే దేవుడు నీ విషయంలో ఏం చేస్తాడో నువ్వే ఎదుర్కొంటావు. శరీరానికి నువ్వు కావాలని చెప్పి అప్పటికే 8 గంటలు నిద్రపోతావేమో. 10 గంటల నుంచి పడుకొని 6ంటికి లేచినా 8 గంటలు అవుతుంది. అది చాలక 8, 9, 10కి దాకా కూడా నిద్రపోయే మగ మహారాజులు, మహనీయులు, మహారాణులు లేరా ఇక్కడ? నీకు ఎట్ట ఫలాలు వస్తే నువ్వు ఎట్ట ఆశీర్వాదం పొందుతావు? నీకు అది అర్థం కావాలంటే పొద్దున్నే లేవాలి, ఆయన పాదాలు పెట్టుకోవాలి, ఆ తర్వాత మనం అయిపోవాలి, దేవుని వాక్యం చదవాలి. 2 చేతులు ఇచ్చాడు, నువ్వు గుంటోడి కాదు. నీకు ఒక్క చేయలేదు, నీకు 2 చేతులు స్పష్టంగా ఉంటే, 2 పనులు చేయకుండా ఉంటే నీకు స్వాతంత్ర ఫలాలు అందవు. నువ్వు స్వేచ్ఛ సమానత్వంగా ఉండలేవు. అవి ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, ఆయన మాట యందు నిలకడగా ఉండి అది అర్థం చేసుకుని అర్థవంతంగా సాగు. కీర్తనాకారుడు అంటున్నాడు 33వ అధ్యాయం 12వ వచనం, పొద్దున్నే లేవండి, ఖచ్చితంగా నిద్ర ఆపేసుకోండి, నిద్ర పక్కన పడేయండి, పనులు పక్కన పడేయండి. మీ పనులతో పాటు దేవుని పని కూడా ముఖ్యమని అర్థం చేసుకుంటే ఆ ఫలం నీకు అందేటట్టుగా దేవుడే చేస్తాడు. 34 యెహోవా తమకు దేవుడు కాగలిగా జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరుచుకొను జనులు ధన్యులు. జనులు హూస్ జనరేషన్ ఇస్ ప్లస్ జనరేషన్. ఎవరు దేవుణ్ణి తమకు దేవుడిగా చేసుకుంటారో, ఎవరు దేవుణ్ణి తమ ప్రభువుగా చేసుకుంటారో వారు ధన్యులంట. ఇది నీకు అర్థం కాక ఈ నాయకుడు మా నాయకుడు, హీస్ మై బాస్, ఆయన మాటను నేను జవదాటన అవసరమైతే ఆ చర్చిని కూడా వదిలేసి మీటింగ్కి వచ్చేస్తా. యెహోవానే దేవుడిగా చేసుకున్నావా, నాయకుడినే దేవుడిగా చేసుకున్నావా? ఇవాళ చాలా మంది అంటున్నారు, అదంటే బాధపడతారు కానీ ఇవాళ చాలా మంది ఆయనే మా దేవుడు అనేవాడు లేరు. ఆయనే మా దేవుడు, ఆయన దేవుడు కాదు, ఆయన ద్వారా దేవుడు నీకు ఒకటి అందించాడు, దాన్ని చదువుకొని దాని ద్వారా గొప్పవాడు అవుతావు. కానీ దేవుడు దేవుడే. అందుకే మనుషులను ఆధారం చేసుకోగాక, మనుషుల మీద ఎప్పుడు ఆధారగాక, నువ్వు వాళ్ళని అభిమానించు, వాళ్ళని రెస్పెక్ట్ చేయి, వారిని గౌరవప్రదంగా చూసుకో, కానీ దేవుని కన్నా విన్నా కాదు. అందుకే అన్నాడు యెహోవాను దేవుడుగా చేసుకున్న వారు ఆ ధన్యత కోసం ఇప్పుడు 80 సంవత్సరాలు అయింది మనకి. ఆ ధన్యత వచ్చిందా చెప్పండి? జెండా ఎగరేసాం, చాక్లెట్లు పంచాం, బిస్కెట్లు కూడా పంచారు, భోజనాలు కూడా పెట్టారు అంటారు, కానీ మా రోడ్డు అయిపోయింది ఎంతవరకు అంట. మా వైపు కరెంటు పోలే లేదండి, ఈ బొలుగు పోయి 8 నెలలు అవుతుంది అనేవాడు లేరా? ఎందుకని ఆ ఫలాలు అందట్లేదంటే అర్థం కావట్లా. అర్థవంతంగా జీవించు, అర్థం చేసుకొని జీవించు. 7వ అధ్యాయము 14వ వచనము, దినవృత్తాంతములు 2వ గ్రంథం, ద సెకండ్ బుక్ ఆఫ్ క్రోనికల్స్, చాప్టర్ 7 verse 14. Let us read. నా పేరు పెట్టబడిన నా జనులు, ఇంకొక మాట చూడాల, తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన కదా. ఈ మాట జాగ్రత్త, ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును చెప్పగలరా మన దేశమును దేవుడు స్వస్థపరుస్తాడంట. మనం ఏం చేస్తాం తెలుసా? మన పాపాన్ని మనం చేస్తూనే అధికారుల కోసం ప్రార్థన చేస్తాం. ఎట్లా దేవుడు నీ ప్రార్థన వింటాడు? నీ ప్రార్థన దేవుడు విని నాయకుడిని స్వస్థపరచాలన్నా, గ్రామాన్ని స్వస్థపరచాలన్నా, మండలాన్ని స్వస్థపరచాలన్నా, కలెక్టర్ గారిని స్వస్థపరచాలన్నా, ముఖ్యమంత్రి గారిని స్వస్థపరచాలన్నా, ప్రధానమంత్రి గారిని స్వస్థపరచాలన్నా, దేశాన్ని, అప్పుడప్పుడు యుద్ధాలు వస్తాయి, అప్పుడప్పుడు భూకంపాలు వస్తాయి, నీ ప్రార్థన ఆలకించి దేవుడు వాటిని ఆపాలంటే మొదట నువ్వు పాపాన్ని విడిచిపెట్టు. ఈ దీవెన నీకు రావాలంటే దేవుడు అంటే చెడు మార్గాన్ని విడిచిపెట్టు, తప్పుడుగా నుండి పక్కగా నువ్వు నన్ను యథార్థంగా అడిగినట్లయితే, నువ్వు దాన్ని విడిచిపెట్టినట్లయితే నేను నీకు ఫ్రీడమ్ ఇస్తా, నేను మీ దేశ
విన్నారా? భారతదేశంలో మీకు తెలుసు కదా, ఈ ఈ సువార్త అనేది ఇంత ప్రాచుర్యం చెంది 150 చరిత్ర సంవత్సరాల నుండి ఈ దేశానికి ఈ సువార్త ప్రకటించబడుతుందంటే మార్టిన్ లూథర్ గారనే ఒక మంచి మేధావి, రిఫార్మిస్ట్ అంటారు, సంఘ సంస్కర్త. ఆయన భుజాల మీద మోసుకొని ఆయన ఎక్కడో వాడైనప్పటికీ మన దేశానికి ఫలాలని సువార్తను అందించడానికి కంకణం కట్టుకోవాలా? ఆ సమయంలో పాపాన్ని విడిచి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని ప్రకటించడం ఆరంభించాడు కనుక ఇప్పటికీ అప్పటికి ఆ సువార్త ప్రకటించబడుతూనే ఉందా లేదా? అలా కారణం ఏదైనా చేయాలంటే మొదట దేవుడు నిన్నైనా నీ ప్రార్థన ఆలకించి నిన్ను బట్టి దేశాన్నైనా, గ్రామాన్నైనా, కుటుంబాన్నైనా, మీ ప్రాంతాన్నైనా, మీ సంఘాన్నైనా దీవించాలంటే ఏం చేయాలి? నువ్వు నీ పాపాన్ని విడిచి నా యొద్దకు రా, నాకు మొరపెట్టు, నేనప్పుడు మీ దేశాన్ని స్వస్థపరుస్తా. పాపాన్ని విడిచి నువ్వు అడుగు, నీకేం కావాలో అది ఇస్తాడంట. స్వస్థతని ఇస్తాడంట, ఆరోగ్యాన్ని ఇస్తాడంట. ఈ ఆశీర్వాదం నీకు కావాలంటే నువ్వేం చేయాలో? అందుకే దేవుని వైపు తిరుగు, దేవుని వైపు తిరుగు. ఆయన నిన్ను అంటున్నాడు. ఇంకొకటి చూద్దాం, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. The book of Micah, chapter 6 verse 8. ఇంకొక మంచి శ్రేష్టమైన మాటను చూద్దాం. Let us read the book of Micah. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. 5 సంవత్సరాల పరిపాలన, అంతే కదా? అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ నాయకుడైనా ఎంతకాలం? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలకు 5 లక్షలు ఖర్చు పెడతాడు అనుకో. 5 లక్షలు ఖర్చు పెట్టిన ఆయన పని చేయటానికి, సేవ చేయటానికి, గ్రామాన్ని, రాష్ట్రాన్ని లేదా పలానా ప్రాంతాన్ని అభివృద్ధి చేయటానికనే కదా. కానీ నేను ఏం చేస్తాడు? 5 లక్షలకి 10 లక్షలు ఎలా సంపాదించాలి, అవసరమైతే 25 లక్షలు ఎలా సంపాదించాలనే ఆలోచనతో తప్పుడు త్రోవను పట్టి దేవుని న్యాయాన్ని, దేవుని కనికరాన్ని అప్పుడేమో ఇంత గడ్డ పట్టుకుంటారట. ఎప్పుడు? ఓట్లప్పుడు వచ్చి, అవా అయ్యా నేను నీతో ఉంటా, ఇంకెవడు అంటాడు అంటే ఏమంటాడు? అవసరమైతే నేను నీ కొరకు నా ప్రాణమైనా ఇస్తానంటాడట. గెలిచిన తర్వాత కుయ్ 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 అని జీవులన్నీ, కారులన్నీ వచ్చి ఆగుతుంటే ఆ గడ్డం పట్టుకున్న ఆయన మొదలు దిగుతాడు. ఆయన ముందుగా 4 జీవులు ఉంటాయి, వాళ్ళు దిగుతారు. వాళ్ళు ఏం పట్టుకుంటారు? గన్న పట్టుకుంటారు. ఏంటి గన్న పట్టుకొని ఎవరి దగ్గరికి వచ్చాడంటే అవను కాల్చడానికి, అవను పేల్చడానిక కాదు. అవ్వ దగ్గరికి వచ్చిన అయ్యగారి కాలుకి కనీసం చిన్న గాజు మొక్క కూడా గుచ్చుకోకూడదు, ఆయనకి ఏ హాని జరగకుండా. మరి ఆయన ప్రాణమైన ఇస్తానన్నాడే. అప్పుడు అన్నాడు, ఎప్పుడు? అప్పుడు అన్నాడు ప్రాణమైన ఇస్తా. ఇప్పుడు ఆయన ప్రాణం పోకూడదు, అందుకే మేము గన్న పట్టుకున్నాం. ఎవడైనా పేరవాలన్నా, ఎవడైనా కావాలన్నా, ఎవడైనా పడవాలన్నా ఇదిగో గన్న జాగ్రత్త. ఇది లోకం. కానీ మన దేవుడు ఎవరు? నీ కొరకు అవసరమైతే నా ప్రాణం పెడతానన్నాడు. పెట్టాడా? కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన ఒకే ఒక వీరుడు, ఒకే ఒక దేవుడు, ఒకే ఒక మానవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు పెట్టు. ఎందుకు? నీ పాపాల నుండి విముక్తి చేయట కొరకు. ఇప్పుడు మనం చదువుకున్న మాటలో చూస్తే చేస్తాం, ఇస్తాం, నీకు అది రాస్తాం, నీకు అది వచ్చేటట్టు చేస్తాం అంటున్నారు. అవన్నీ కుదరని రోజుల్లో ఉన్నా నీ మట్టుకు నువ్వు జాగ్రత్త, నీ మట్టుకు నువ్వు కనికరముగా ఉండు, న్యాయాన్ని ప్రేమించు, తప్పుడు దోవగా ఉండగాక, ఆశించగాక, ఏదో వస్తుందే కాదు ఉన్నదాంతో తృప్తి పడు. మన భారతదేశానికి పట్టిన పేరు ఏంటంటే లంచం, లంచం, లంచం. ఏ వ్యక్తినైనా పరిపాలించు, నువ్వేమంటావు? ఈ పని చేస్తానంటే అంత ఇస్తే చేస్తా, ఎంత ఇస్తే చేస్తా అంటమే తప్ప సులువుగా సంతకం పెట్టాడని చెప్పడావా? అందుకే దేవుడు అంటున్నాడు, కనికరాన్ని ప్రేమించు, న్యాయంగా జీవించు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నా అంటే అదే మానవుడు కుదరదు. అందుకే స్వాతంత్రం రావట్లా. దేవుని అందుకు ఈ వాక్యం
వాక్యాన్ని ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న నా ప్రియ సహోదరులారా, తప్పు చేయగాకండి, లంచం తీసుకోగాకండి, వడ్డీలకి కాకండి, చేతులు కింద పెట్టగాకండి. వద్దు, దేవుడు చూస్తున్నాడు, ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఇంతే కదా అన్న మాటకు నువ్వు న్యాయం చేస్తూ బతుకు. ఆ స్వాతంత్రం నీకెట్టరాదో, ఆ స్వాతంత్ర ఫలం నీకెట్టరాదో చూస్తా. చూద్దాం, మరి ఒక మాటను చదివి ముగింపులోనికి వద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. The second book of Corinthians, chapter 3, verse 17. నేటి వరకు మోషే గ్రంథం వారు చదువునప్పుడు 3:17 కదా, చదువునప్పుడల్లా 3:17 ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ. ఈ మాట వినండి, చూడ ఎంత మంచి మాట. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ఎందుకని నీకు స్వేచ్ఛ రాలా? స్వేచ్ఛనిచ్చేవాడు నీ దగ్గర లేడు. స్వేచ్ఛనిచ్చే ఆత్మ నీ బండికి డ్రైవర్ కాలేదు. అందుకే మనోళ్ళు అంటారు, ఆయన నాకు లీడర్, ఈజ్ మై రోల్ మోడల్. దేవుడు అంత తక్కువగా? మీకు తెలుసు కదా, చెట్ట చివరి దిక్కు దేవుడే. అందుకే ఇక్కడ అన్నాడు, ఎక్కడ దేవుడు ఉంటాడు, ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటది. ఉన్నాడా దేవుడు? దేవుడు నీతో ఉంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం, శాంతి, ఆనందం అన్ని నీకు ప్రసాదిస్తాడు. అందుకే చిట్ట చివరి మాట ఏంటో తెలుసా? దేవుడు నీతో ఉండాలా, అవి అనుగ్రహించేవాడు. మీరు అంటారేమో, ఆయన ఉండాలా ఎంతకాలం? జస్ట్ 5 years. ఎంతకాలం? మా అయితే మరలా 5 years, మా అయితే మరలా 5 years. 15 సంవత్సరాలు అంటే పేటాలు. కానీ దేవుడు నేను ఉన్నవాడను అనువాడను. హీస్ ఎవర్ ఫర్ ఎవర్ మోర్. ఆయన ఆలనాడు మన పితరుల కాలములో ఉన్నాడు, ఈ దినాన మన కాలములో ఉన్నాడు, రాబోయే దినాలలో మన పిల్లల తరములో ఉంటాడు. ఆ దేవుడు నీతో ఉంటే శాంతి, సమాధానము, సౌభ్రాతృత్వము, ఈక్వాలిటీ, ట్రాంక్విలిటీ ఏదైనా నీకు వస్తుంది కనుక ఆ ఆత్మను కలిగి ఉండు. ఏమంటారు చివరిలో? ప్రభువే ఆత్మ, దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ఇది అర్థం కాక చాలా మంది వాళ్ళని వీళ్ళని అట్లా ఇట్లని వెళ్ళి ఏదేదో చేస్తున్నారు కనుక స్వాతంత్ర్యం రావట్లా. నిజమైన దేవుడు ఎవరో అర్థం చేసుకో, నిజమైన దేవుడిని ఎవరినో హృదయంలో చేర్చుకో, ఆ దేవుడి ప్రకారం జీవించడం ఆరంభించుకో. ఆ స్వాతంత్ర ఫలాలు ఎలా రావు చూద్దాం. ఎందుకు రావు? ఆయనే అంటున్నాడు, నేను శాంతి సమాధానము ఇస్తానంటున్నాడు. కనుక ఇచ్చే దేవుడి వైపు చూడు, చెప్పిన దేవుని మాటను మనసును పెట్టుకో, ఆ ప్రకారం సాగు. అట్టి స్వాతంత్ర్య ఫలాలు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘాలకు, మీ గ్రామానికి, మీ మండలానికి, మీ జిల్లాకు, మీ రాష్ట్రానికి, మీ దేశానికి కలుగును గాక అని సెలవిస్తూ దేవుని పేరట ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.